ఓకే. ఇందాకే క్యూట్ మొగుడు పెళ్ళాల జంట రొమాంటిక్ గా చూసుకుంటే మనం అందరం డిస్టర్బ్ చేసేసాం. వాళ్ళు కంటిన్యూ చేసి కబుర్లు చెప్పుకుంటారు. పానకల్లో పుడకలాగా మనం ఎందుకు ఇక్కడ? అవును, పదండి పదండి వెళ్దాం. చలో చలో. సరే సరే, మనం వెళ్ళిపోదాం. అరే కేక్ బయట ఉంటే పాడైపోద్ది. అటుకెళ్ళి ఫ్రిడ్జ్ లో ఎడతాను. పొట్టు పగిలిపోయినా సరే మొత్తం తినేయాలి. ప్రేమ, మన మనసు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. మనసుకి తాకిన ఫీలింగ్ కి అర్థమేంటో అర్థం కాక మనల్ని ఆల్మోస్ట్ పిచ్చోళ్ళని చేసి పడేస్తుంది. నీ విషయంలో కూడా నా మనసు నన్ను అలాగే కన్ఫ్యూజ్ చేసేసింది. నీ గురించి నా మనసును తాకిన ఫీలింగ్ కి అర్థమేంటో తెలియక ఇన్ని రోజులు ఒక పిచ్చోడిని చేసి పడేసింది. కానీ ఆ ఫీలింగ్ కి అర్థమేంటనేదే ఈరోజు అర్థమైంది. నిన్ను ఆ దేవుడు నా కోసమే పుట్టించాడని తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది ప్రేమ. అందుకే ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ గుండె కొట్టుకున్నంత వరకు నీకు తోడుగా ఉండాలని, నీ చెయ్యి పట్టుకొని నడవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు కూడా నాకు అలాగే తోడుగా ఉంటావా? జీవితాంతం నా చెయ్యి విడిచిపెట్టకుండా నాతో నడుస్తావా? హౌ క్యూట్. రే, ఎంత ముద్దుగా అడుగుతున్నావురా. ఇదంతా నిజమేనా, లేదంటే నన్ను ఆట పట్టించడం కోసం ప్లాన్ చేస్తున్నావా? ఇప్పుడు నేను చెప్పిన మాట ఇక్కడి నుంచి వచ్చిన మాట, నా మనసు లోతుల్లో నుంచి పలికిన మాట. ప్రేమ, నిజమైన ప్రేమ అంటే అలా చూసి ఇలా ప్రేమించేయడం కాదు. ఎదుటి వాళ్లే మనల్ని ప్రేమించేలా చేయడం. వాళ్లే మన లైఫ్ అని, వాళ్ళు లేకపోతే మన లైఫ్కి అర్థం లేదనేలా చేయడం. నన్ను అలాగే ప్రేమించేలా నువ్వు లేకపోతే నా లైఫ్కి అర్థమే లేదనేలా చేశావు. నీ మీద నాకున్న ప్రేమని నీకు ఎలా నిరూపించాలో నాకు తెలీదు. ఇది మా అమ్మ నాకు ప్రేమగా ఇచ్చిన ఉంగరం. నాకెంతో విలువైన మా అమ్మ జ్ఞాపకాన్ని నీకిస్తున్నాను ప్రేమ. నా మీద నీకున్న ప్రేమ ఎంత విలువైందో, నా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకో. ఐ లవ్ యూ ప్రేమ. ఐ లవ్ యూ సో మచ్. Will you marry me? మనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా, మరిప్పుడెలా? Will you marry me again? ఓకే, అగైన్ అండ్ అగైన్ అలా చేసుకుందాం రా. మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అయ్యో, ఇది కల నిజమో నాకు అర్థం కావట్లేదు. నేను ఊహల్లో ఉన్నానో వాస్తవంలో ఉన్నానో నాకే తెలియట్లేదు. అంతా మబ్బుల్లో తేలుతున్నట్టుగా ఉంది. రే, ఒకసారి గిల్లరా, గిల్లు. కల కాదు, నిజమే. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ రా. డోర్ని అంతలా కొడుతున్నారు. ఎవరై ఉంటారు? ఏమై ఉంటుంది? రేమా, నువ్వా? అక్క, ఇలా రా రా. అరే, అచ్చి బాబోయ్ బాబోయ్ బాబోయ్, కేక్ కూడా నాలాగే ఎంత బాగుందో. ఎవరు చూడకముందే గబగబా తినేయాలి. కేక్ గురించి ప్రేమ కాని నర్మద కాని అడిగితే వెళ్ళి తినేస్తుందని చెప్పాలి. ఓసేవాళ్ళి, నువ్వు తిండిపోతే మాత్రమే కాదా, పిచ్చ తెలివని దాని కూడా. ఎంత బొత్తుగా ఉంటావో. నీ ప్లాన్ అచ్చు బాబు, ఈ ప్రేమ నర్మదని ఎక్కడికి లక్కలిపోతుండబ్బా. అరే ఏంటి, ఏమైంది ప్రేమ? నువ్వంత గట్టిగా డోర్ కొట్టేసరికి నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నీకు జస్ట్ టెన్షనేనక్క, కానీ రాత్రి నుంచి నాకు షివరింగ్ వచ్చేస్తుంది తెలుసా? షివరింగా అంటే కొంపది ఫీవర్ ఏంటి? అవునక్క, ఫీవరే. ప్రేమ ఫీవర్. అక్క, బాబు ఏంటిది? వారణం లేకుండా మందు వేసినట్లు.
లేకుండా బోరుండేసినట్లు వీళ్ళిద్దరు సమయ సందర్భం లేకుండా ఒప్పులకు పాడేసుకుంటున్నారేటి అబ్బబ్బబ్బబ్బ, ప్రేమ కడుపుతుందా? లవ్ ఫీవర్ ఏంటి? నాకేం అర్థం కాలేదు. హచ్చు బాబోయ్, పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. రోడ్డు రోలరే తలకి కట్టేయండి ఇదేం ప్రకృతి వైపరీత్యం రా నాయనా. ధీరజ్ నాకు ప్రపోజ్ చేశాడు. నాకు ఐ లవ్ యూ అని చెప్పాడక్క. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. నేను అదే అడిగానక్క. విల్ యూ మ్యారీ మీ అగైన్ అన్నాడు. నువ్వేమైనా గేమ్ షోలో యాంకర్ అనుకుంటున్నావా ఏంటి? 1 సెకండ్ అంటూ వచ్చావు. నాకేం సంగతి తర్వాత కాని సెల్లాయ్, నీకేం సంగతి ఎటు చెప్పు. నా గేమ్ సంగతి ఏంటి? నువ్వు ధీరజు పీక లోతుగా ప్రేమ చేసుకున్నావు అని చెప్పారు. ఈ పెళ్లికి పెద్దోళ్ళు ఒప్పుకోరని చెప్పి లేచిపోయి పెళ్లి చేసుకున్నావు అని చెప్పారు. మీరు అప్పుడెప్పుడో ప్రేమించేసుకుంటే ప్రేమ బురదలో ఎప్పుడో ముడికి తేలితే ఇప్పుడు ధీరజ్ నీకు ఐ లవ్ యూ అని చెప్పేటి. నీకు ధీరజ్ ఏదో మొదటిసారి ఐ లవ్ యూ అని చెప్పినట్టుగా నువ్వు మురిసి మొక్కలేస్తూ గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అని డాన్స్ కట్టడమేటి. మీ ప్రేమ కథలోనూ పెళ్లి కథలోనూ నాకెక్కడో తేడా కొడుతుంది సల్లాయ్. నువ్వు ధీరజు నిజంగా అప్పుడెప్పుడో ఐ లవ్ ఫర్ యూ అన్నది ప్రేమ, ఐ డై ఫర్ యూ అన్నది ప్రేమ అని ఘాటుగా గాఢంగా ప్రేమించుకుంటే ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్పాడని ఎగిరి గంతులు వెయ్యవే. భలే అక్కాయ్. ఏంటి సిల్లాయ్? నీ డౌట్స్ అన్నింటికి నేను క్లారిటీ ఇస్తాగా. ఇప్పుడు నీ డౌట్ ఏంటి? ప్రేమ ధీరజ్ అప్పుడెప్పుడో ప్రేమించుకుంటే ఇప్పుడు ధీరజ్ ఐ లవ్ యూ చెప్పిన దానికి ప్రేమ ఇలా ఎగిరి గంతయ్యదు అని అంటావు, అంతేనా? నేనే కాదు సిల్లాయ్, నాలాగా బుర్ర ఉన్న ఎవరికైనా ఇదే డౌట్ కొడుతుంది. ఏ కోర్టుకెళ్ళినా ఇదే క్వశ్చన్ అడుగుతారు తెలుసా. ఇంత చిన్న విషయానికి కోర్టు దాకా ఎందుకులే గాని ఒక చిన్న విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటో? ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి మోసం చేసి కుట్రలు చేసి నీకు చందుబావకి పెళ్లి చేశారు, అవునా? మరి మీ మోసాలు దాంతో ఏమైనా ఆపారా? అమూల్యకి విశ్వకి ప్రేమ రాయబారాలు, దొంగ ఎంఏ సర్టిఫికెట్లు సృష్టించడం, రైసు మిల్లుని గుప్పెట్లో పెట్టుకోవాలని చూడాలు, ఇలా తప్పుల మీద తప్పులు మోసాల మీద మోసాలు చేశారా లేదా? చెప్పు. దానికి నేను అడిగిన దానికి ఏంటమ్మా సంబంధం? ఉందమ్మా, చెప్తాను వినమ్మా. ప్రేమ కూడా అంతే. ఒక్కసారి మొదలైతే ఒకసారి ఆగు, ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. ఐ లవ్ యూ అని చెప్పిన ప్రతిసారి కొత్తగా ప్రేమలో పడినంత హ్యాపీగానే ఉంటుంది. అది ఎక్కడో తేడా కడుతుంది సిల్లాయ్. నువ్వు చెప్తున్న ఉదాహరణకి మేము సిల్లాయ్ ఆనందానికి అస్సలు ఆచిపోతున్నట్లేదు. అవునా? సరే, వెళ్ళి మావయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది కరెక్టో కాదో క్లారిటీ తీసుకుందాం. పద. మావయ్య గారి దాకా ఎందుకులే సిల్లాయ్? నీకు డౌట్ వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకోవాలి కదా. పద వెళ్దాం. నువ్వు భలే ఉన్నా సిల్లాయ్. ఇలా చిన్న చిన్న విషయాలకి మామయ్య గారి దాకా ఎందుకులే? నాకు క్లియర్ గా అర్థమైంది. ప్రేమ అనేది సాపుల పులుసు లాంటిది. ఎంత చల్లబడితే ఎంత బాధపడితే అంత రుచిగా ఉంటుంది. అచ్చు బాబోయ్, వీళ్ళను బెదిరించి మాయసేశారు కానీ ఈ ప్రేమ సంగతి తేల్చేదాకా వీళ్ళ కంట కనిపెట్టాల్సిందే. సెల్లాయ్. కంగ్రాట్స్ ప్రేమ. థ్యాంక్ యూ. మొత్తానికి ధీరజ్ ప్రేమని సాధించావు. కానీ అమూల్య విషయం గుర్తొస్తే భయం వేస్తుందక్క. భయం ఎందుకు? అమూల్య మెళ్ళో తాళి వేసుకోమని చెప్పింది నేనే అని తెలిస్తే ధీరజ్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అంత ద్వేషిస్తాడని భయంగా ఉంది. పరిస్థితి అంత దూరం రాకుండా మనం ఏదో ఒక విధంగా డీల్ చేద్దాంలే కానీ నువ్వు ఆ విషయం గురించి టెన్షన్ పడకుండా ధీరజ్ నీకు ప్రపోజ్ చేసిన దాని గురించి ఎంజాయ్ చెయ్యి. అచ్చు బాబోయ్, అంటే అమూల్యని తాళి కట్టుకోమని చెప్పింది ప్రేమా? అంటే అన్నానంటారు గాని నన్ను పిలవకుండా రాత్రి మీరు కేక్ కట్ చేసుకుంటారా? అంటే ఈ అత్తని పరాయిదాన్ని చేసి
కేక్ కట్ చేసుకున్నారన్నమాట. అయ్యో, కేక్ అరేంజ్ చేసిన విషయం నాకు కూడా తెలీదత్తా. సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. లేకపోతే మా ముద్దులు అత్తని పిలవకుండా ఉంటానా? సర్లే, కాకాలు పట్టడానికి ఏం తక్కువ లేదు. హారతి తీసుకో.